హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం శారీ ప్రిపేటింగ్ అనేది పళ్ళుకి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఈ శారీస్ ని మీరే రెడీ చేసుకోవచ్చు. శారీ పళ్ళు తీసుకున్నప్పుడు ఎక్కువగా మనకి జరీ వస్తుంది. ఈ జరీ వల్ల మనకి శారీ అనేది పర్ఫెక్ట్ గా నిలవదనమాట. అంటే మనం ఇట్లా ఫ్రిల్స్ పెడుతూనే ఉంటాము, జారిపోతూ ఉంటాయి. ఇంత పర్ఫెక్ట్ గా తీసుకుందామన్నా రావు. ముందైతే ఇలా సైజుల వారి పిన్నిస్లను అయితే పక్కన పెట్టుకుందాం. చీర యొక్క పళ్ళుని తిరగలు తిప్పి వేసుకోవాలి. మన ఎడమ చేతి వైపు ఉన్న పళ్ళు బార్డర్ని మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు కొంచెం పెద్దదిగా మడుచుకోవాలి. మిగిలిన పళ్ళుని ఆ బార్డర్ దగ్గరికి మడుచుకోవాలి. అదే పళ్ళుని మళ్ళీ సెకండ్ టైం కూడా మడిచాను. మళ్ళా కూడా ఒకసారి మడుచుకోవాలి. మళ్ళీ మరొకసారి మడవాలి. ఇలా మనం 4 టైమ్స్ మడుచుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకొని ఓపెన్ చేద్దాము. చూడండి, ఇలా మనకి లైన్స్ అయితే ఫామ్ అవుతాయి. ఇందాక పళ్ళుని తిరగలు తిప్పి వేసాం కదా, ఇప్పుడు నార్మల్గా పైవైపుగా వేసుకొని ఫస్ట్ టైం మడుచుకున్న పెద్ద ప్లీట్ దగ్గర నుండి 1 లైన్ వదిలేసి సెకండ్ లైన్ పట్టుకోవాలి. మళ్ళీ 1 లైన్ వదిలేసి సెకండ్ లైన్. ఇలా తీసుకున్నామంటే ప్లీట్స్ అన్ని కూడా సమానంగా వస్తాయి. పళ్ళు ఎంత వదలాలి అనుకుంటున్నామో అంతవరకు ఇలా ప్లీట్స్ పెట్టుకొని ఒక పిన్ వేసుకొని చెక్ చేసుకోవాలి. హీల్స్ వేసుకునే వాళ్ళైతే పళ్ళు లెంత్ని చెక్ చేసుకోండి. స్లిప్పర్స్కి హీల్స్ వేసుకునేటప్పుడు డిఫరెన్స్ అయితే ఉంటుంది. భుజం దగ్గర నుండి ఫ్రంట్ మనము ఎంత వెడల్పు తీసుకోవాలనేది చెక్ చేసుకోవాలి. టేప్ తెలియకపోయినా కూడా చేతి వేళ్లతో ఇలా మనము కొలుచుకొని పెట్టుకోవచ్చు. ఫ్రంట్ ప్లీట్స్ ని ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా అన్ని సమానంగా వచ్చేలాగా సెట్ చేసుకుంటూ, అలాగే మనం అనుకున్న సైజు వచ్చిందో లేదో కూడా చూసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సారీకి నేను బాక్స్ ఫోల్డింగ్ చేయట్లేదు, ఫఫీ ప్లీట్స్తో హ్యాంగ్లర్కి హ్యాంగ్ చేస్తున్నాను. బాక్స్ ఫోల్డింగ్ చేయకపోయినా ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. పార్ట్ 2లో ఫ్లఫీ ప్లీట్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా హ్యాంగ్ చేయాలనేది చూపిస్తాను.